మీటింగ్ ఏర్పాటు చేస్తాం, దమ్ముంటే రావాలని రేవంత్ సవాల్. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చాలా వద్దా అని క్వశ్చన్. కేసీఆర్ అడ్డగోలుగా తప్పులు అప్పులు చేశారు, కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేశా, ఎలివేటెడ్ కారిడార్ తీసుకొచ్చామన్న సీఎం రేవంత్. కుటుంబానికి డిజిటల్ కార్డ్ రక్షణ కవచం, రేషన్ నుంచి ఆరోగ్యశ్రీ వరకు కార్డు ఉపయోగం, వన్ స్టేట్ వన్ కార్డ్ నినాదంతో ముందుకెళ్తామన్న రేవంత్. కొందరు డబ్బులిచ్చి రెచ్చగొడుతున్నారు, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు, మూసీ నిరసనలపై మంత్రి పొంగులేటి ఫైర్. ఫార్మాసిటీ భూముల్లో ఫార్మాసిటీ మాత్రమే నిర్మించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఒప్పుకోం, జహీరాబాద్ లో హరీష్ రావు కామెంట్స్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉద్రిక్తత, కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కారుపై కోడిగుడ్లు విసిరే యత్నం. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను, నాకు ఎవ్వరిపై వ్యక్తిగత ద్వేషం కోపం లేదు, నా వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నానన్న కొండా సురేఖ. కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి. సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ మహేష్ విజ్ఞప్తి. కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు, ఈ వ్యవహారంలో ఇక మా పాత్ర అవసరం లేదు, తెలంగాణ మహిళా కమిషన్ వివరణ. కేటీఆర్ పై మహిళా కాంగ్రెస్ నేతల ఆగ్రహం, గాంధీ భవన్ ముందు దిష్టిబొమ్మ దహనం, మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఫైర్. భూసేకరణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది, RRR అలైన్మెంట్ మార్చండి, ఈటల రాజేందర్ డిమాండ్. పేదల ఇళ్ల కూల్చివేతకు మా పార్టీ వ్యతిరేకం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని చేయలేదు, బస్తీలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. కామారెడ్డి లింగంపేటలో రైతుల ధర్నా, అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్, మహాధర్నాలో పాల్గొన్న స్థానిక నేతలు. సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా ఉద్యోగుల ఆందోళన, పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్, ముమ్మిడివరంలో భారీ ర్యాలీ. గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు ప్రకటించండి, గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నం, ఎన్ని రోజులు ఇలా కాలయాపన చేస్తారన్న అభ్యర్థులు. చంద్రబాబు తిరుమల జోలికి వెళ్లొద్దు, మీ కుళ్ళు రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవద్దు, నాశనమైపోతారన్న విజయసాయి. లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి ప్రభుత్వానిదే బాధ్యత, రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా, మంత్రి సత్యకుమార్ ఆరోపణలపై అవినాష్ రెడ్డి ఆగ్రహం. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై విచారణ, సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్, తీర్పుపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ. అజరుద్దీన్ కు ఈడీ నోటీసులు, గతంలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు, సమన్లు జారీ చేసిన అధికారులు. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్, ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు మంజూరు, నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం బెయిల్. తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు, ఆర్చిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు, 400 బస్సులు అందుబాటులో ఉన్నాయన్న టీటీడీ ఈఓ. తొర్రూర్ మండల కేంద్రంలో కుప్పకూలిన స్టేజ్, కాంగ్రెస్ లీడర్ ఝాన్సీ రెడ్డికి గాయాలు, హీరోయిన్ ప్రియాంక మోహన్ కు తప్పిన ముప్పు. సాయిబాబా విగ్రహాల తొలగింపు వివాదం, కాశీలో తీవ్ర ఉద్రిక్తత, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, 1700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 500 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.